ఊళ్ళో దాదాపు అందరూ మూఢులే. అలాంటి ఊర్లోకి ఒకరోజు ఒక ఉదయం మరగుజ్జువాడు అడుగుపెట్టాడు. మధ్యాహ్నం దాకా ఊరంతా తిరిగి ఒక పాడుబడిన ఇల్లు చూసి ఆ ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడు. వాడికి ఎదురుగా ఒక ఖరీదైన ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందు ఒక ముష్టివాడు వచ్చి నిలబడ్డాడు. వాడి మోకాళ్ళ కింది దాకా నల్ల లుంగి ధరించి ఉన్నాడు. వాడి నెత్తిన ఒక కుచ్చుటోపీ ఉంది. వాడికి పిల్లిగడ్డం ఉంది. చేతిలో ఒక బెత్తం ఉంది. బెత్తం పట్టుకున్న చోట సింహం గల పిడి ఉంది. ఆ ముష్టివాడు ఖరీదైన ఇంటి గడప మీద బెత్తంతో ఒక చరిపి ముద్ద పెట్టవే ముదనష్టపు దానా అని కేక వేశాడు. మరుక్షణమే ఆ ఇంటి ఇల్లాలు గజగజ వణుకుతూ వచ్చి ఆ ముష్టివాడు అడిగిన ముష్టి ఇచ్చింది. ముష్టివాడు ఆ ముష్టిని తీసుకొని చకచక వెళ్ళిపోయాడు. ఇది కళ్ళారా చూసిన మరగుజ్జుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇల్లాలు ముష్టివాణ్ణి చూసి ఎందుకు అంత భయపడింది? అంత అమర్యాదగా ముష్టి అడిగితే ఎవరన్నా ముష్టి వేస్తారా? ఈ సందేహం తీర్చుకునేందుకు మరగుజ్జువాడు ఎదురింటి ఇల్లాలు లోపలికి వెళ్ళబోయే ముందే వచ్చి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ, ఆ ముష్టివాడిని తిట్టి పంపించక ముష్టి ఎందుకు పెట్టావు? వాడికి అంత పొగరేం అని అడిగాడు. ఆ ఇల్లాలు మరగుజ్జు కేసి ఈసడింపుగా చూసి, నీకు తెలియదా ఏం అంటూ లోపలికి వెళ్ళబోయింది. నిజం నాకు తెలియదు తల్లి, ఈరోజే ఈ ఊరికి వచ్చాను అన్నాడు మరగుజ్జు. ఆమె మరగుజ్జు కేసి తాపీగా చూసి, వాణ్ణి ఎప్పుడు చూసినట్టు లేదు. ఏం చెప్పమంటావు నాయనా? ఈ ముష్టి వెధవ మాకు పీడలా దాపురించాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. వీడి చేతిలో ముష్టి బెత్తం చూశావా? దానితో ఏ గడప మీద కొడితే ఆ ఇంటి వాడు కోరిన ముష్టి వెయ్యాల్సిందే. విచిత్రం ఏమో, ఆ ముష్టి బెత్తం దెబ్బ వినగానే మనసుకు స్పృహ ఏదో మాయ ఆవరించినట్టు ఉంటుంది. మనకు స్పృహ ఉండదు. వాడు రోజు ఏదో ఒక ఇంటి నుంచి తనకు కావలసింది తీసుకుని ఊరి చివరన ఉన్న మామిడి తోటలోకి వెళ్ళిపోతాడు. వాడు ఉండేది అక్కడే అని బాధతో చెప్పింది. మరగుజ్జువాడు ఇది విని ఆశ్చర్యపోతూ, అయితే వాడు రోజు ఇలా ముష్టి అడుక్కునే బదులు ఏకంగా ఏ ధనికుడునో మాయకు గురి చేసి కావలసిన డబ్బు పుచ్చుకొని సుఖంగా కాలక్షేపం చేయవచ్చు కదా అన్నాడు. ఇది ముష్టి బెత్తం, చెప్పాను కదా, తిండికి ముష్టెత్తుకునే వరకే దాని ప్రభావం, డబ్బు అడిగితే దాని ప్రభావం ఉండదు అన్నది ఆ ఇల్లాలు. ఊళ్ళో ఎవరు ఆ ముష్టి బెత్తం లాక్కొనడానికి ప్రయత్నించలేరా అని మరగుజ్జు అడిగాడు. ఆమె భయంతో, అమ్మో, అంత ధైర్యం ఎవరు చేస్తారు? అదీ కాక ఆ ముష్టివాడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అంది. ఆ ముష్టి బెత్తాన్ని నేను సంపాదిస్తా అన్నాడు మరగుజ్జు. ఈ మాట నాకు చెప్పి ఏం లాభం? సాయంకాలం కాలక్షేపానికి రామాలయంలో నలుగురు కూడుతారు, వాళ్లకు చెప్పు అని ఇల్లాలు తలుపులు వేసుకుంది. సాయంకాలం మరగుజ్జు రామాలయం వద్ద నలుగురిని కలుసుకొని తాను తలపెట్టిన పని గురించి చెప్పాడు. మీ సహకారం ఉంటే నేను ఈ పని చెయ్యగలను అన్నాడు. కొందరు మరగుజ్జు వాడి మాటలు ఖాతరు చెయ్యలేదు. కొందరు అతని మాటకు విలువ ఇచ్చి అతనికి సహాయం చేస్తా అని ముందుకు వచ్చారు. మరగుజ్జువాడు వారికి తాను చెయ్యాల్సిందేదో చెప్పాడు. ఒకటికి 2 సార్లు చెప్పి చివరికి తన పాడుబడిన ఇంటికి వెళ్ళిపోయాడు మరగుజ్జు. మరునాడు ఉదయం మామిడి తోటలో ముష్టివాడు నిద్ర లేచేసరికి కాస్త దూరంలో మరగుజ్జు నిద్రపోతూ కనిపించాడు. ముష్టివాడు ఆ మరగుజ్జును పట్టించుకోక తల కింద ఉన్న బెత్తాన్ని తీసుకొని ఊరివైపుగా వెళ్ళిపోయాడు. ముష్టివాడు తనకు కావలసింది తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని తింటూ ఉన్నాడు. వాడి ఎదురుగా మరగుజ్జు కనిపిస్తూ ఉన్నాడు. మరగుజ్జు చెట్టు కింద నిద్రపోతూ ఉన్నాడు. వాడికి ఎదురుగుండా ఒక కుండ బోర్లించి ఉంది. దాని పక్కన ఉన్న సన్నటి ఊచలాంటి ఒక ఇనుప చవ్వ ఉంది. చెట్టు మీద కాకి అరుపులకు మరగుజ్జువాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ముష్టివాణి వైపు తినేసి అలా చూసి తన ముందు బోర్లించిన కుండ మీద ఇనుప చవ్వలతో 3 సార్లు కొట్టి ఊరుకున్నాడు.
అంతలోనే ఊళ్ళో నుంచి కొందరు వచ్చి మరగుజ్జు ముందు భోజనం, రకరకాల వంటకాలు పెట్టి వెళ్ళిపోయారు. మరగుజ్జు తనకు కావలసింది మాత్రమే తీసుకొని ఊళ్ళో వారిని పంపివేశాడు. ఇదంతా చూసిన ముష్టివాడు నిర్ఘాంతపోయాడు. తన ముష్టి బెత్తం కన్నా ఈ కుండ చాలా సౌకర్యంగా ఉంది. ఎండలో పడి తాను ఊళ్ళోకి వెళ్ళి తనకు కావలసింది ఏ ఇంట దొరుకుతుందో అని ఊహించి తాను తెచ్చుకోవాలి. కానీ ఈ మరగుజ్జువాడి దగ్గరికి అన్ని రకాల ఆహార వంటకాలు నడుచుకుంటూ వస్తున్నాయి. వాటి నుంచి వాడు కావలసింది తీసుకొని మిగిలింది ఊరిలో వారికి ఇచ్చి పంపివేస్తున్నాడు. తాను ఉన్న చోట నుంచే పొట్ట పోసుకుంటున్నాడు. ముష్టివాడు మరగుజ్జువాడి దగ్గరికి వచ్చి, ఏం తమ్ముడా, కుశలమా అని అడిగాడు. నా సంగతేం గాని అన్నయ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని మరగుజ్జు ముష్టివాడిని పరామర్శించాడు. ఏం చెప్పమంటావు తమ్ముడా, వయసు ముంచుకొస్తుంది, ముసలి ముండా కొడుకును. ఊళ్ళో 4 ఇళ్ళు తిరిగితే హైరానా పడిపోతున్నాను అన్నాడు ముష్టివాడు కుండకేసి ఆశగా చూస్తూ. మరగుజ్జు ఏమీ అనలేదు. ముష్టివాడికి ఇంకా ఆ కుండ మీద పూర్తిగా నమ్మకం కలగలేదు. అందుచేత వాడు దాని ప్రస్తావన తీసుకుని రాలేదు. కానీ ఆ రాత్రి కూడా మరగుజ్జువాడు కుండ మీద ఊచెతో 3 సార్లు కొట్టి ఆహారం తెప్పించుకోవడం చూసిన ముష్టివాడు, ఏం తమ్ముడా, నువ్వు కుర్రవాడివి, 4 వీధులు తిరగగలవు, నా బెత్తం తీసుకొని నీ కుండ ఇస్తావా అని అడిగాడు. మరగుజ్జువాడు కాసేపు ఆలోచించి, మరొకరికైతే ఇవ్వకపోదును, ఏదో వరుసకు కలిపావు కదా అని నీకిస్తాను అంటూ ముష్టివాడి బెత్తాన్ని తీసుకొని తన కుండను ఇచ్చాడు. తెల్లవారి నిద్రలేసి చూసే వరకు ముష్టివాడి పక్కన మరగుజ్జు కనిపించలేదు. వాడు మిట్ట మధ్యాహ్నం దాకా ఆ మామిడి తోటలోనే కూర్చొని ఉన్నాడు. ముష్టివాడు ఇనుప ఊచలతో కుండ మీద 3 సార్లు కొట్టాడు. ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు. విసిగెత్తి కుండను బాదేశాడు. అది కాస్త పగిలిపోయింది. ముష్టివాడు ముష్టెత్తుకునేందుకు ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో వాళ్ళందరూ వాణ్ణి కుక్కను తరిమినట్టు తరిమివేశారు. ముష్టివాడు ఆ గ్రామం నుంచి వెళ్ళిపోయాడు. ఊళ్ళో వాళ్ళు పరమానందం చెందారు.